పార్లమెంట్ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమా? సీఎం రేవంత్ రెడ్డి అంటున్నట్లు కేసీఆర్ ఆయన అల్లుడు కొడుకు తప్ప ఇంకెవరూ పార్టీలో మిగలరా? ఇది ఎంతవరకు సాధ్యం? ఇటీవల జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే సాధ్యమే అనక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి త్వరలో మన ప్రభుత్వమే వస్తుందని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఆ పార్టీ నేతలు నిన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. సో వీరికి తోడు బీజేపీ నేతలు లక్ష్మణ్, బండి సంజయ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమంటూ మాట్లాడుతున్నారు. 8 మంది ఎమ్మెల్యేలతో సర్కారును ఎట్లా ఏర్పాటు చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మా ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని ముందుకు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని బట్టి ఆ పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తేలిపోయింది. నిజానికి గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్లుగానే రేవంత్ సర్కార్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పార్టీలో చేర్చుకుంటారనే టాక్ ఉండే. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక వల్ల కాంగ్రెస్లో ఉన్న నాయకులకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయనే కారణంతోనే చేరికలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, బీఆర్ఎస్ను దెబ్బతీయడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడం ఒక్కటే పరిష్కారంగా సీఎం భావిస్తున్నారు. ఎంఐఎం కూడా మద్దతు ప్రకటించడంతో ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను ఖాళీ చేయించే అవకాశం ఉంది. అయితే మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి వంటి కొందరు ఎమ్మెల్యేలను చేర్చుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా ఉండబోతుంది? కొద్ది రోజుల్లో తేలిపోనుంది.